నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో రజనీ ప్రియ గారు మనతో ఉన్నారు. ఇవాళ ఏం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఇవాళ మా సకులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు నేను క్విల్లింగ్ ఫ్రేమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఏమేం కావాలో చెప్తారా? ఇవి న్యూస్ పేపర్స్ అండి. న్యూస్ పేపర్స్ ని ఇలా రోల్ చేసుకొని కలర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్ ని కవర్ చేసుకోవడానికి ఒక షీట్, A4 షీట్ సరిపోతుంది, ఏదైనా కలర్ షీట్. గ్లూ, నీడిల్, క్విల్లింగ్ టూల్, సీజర్స్. ఓకే, ముందు ఏం చేయాలండి? ఫస్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్ని కవర్ చేస్తుంది. ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని ఓకే దాన్ని ఇలా పేపర్తో స్టిక్ చేసుకోవాలి. ఇలాగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది టాప్ వచ్చేసి. ఇలా వచ్చిన దానికి నెక్స్ట్ సేమ్ పీకాక్ షేప్ చూపిస్తాను. ఫస్ట్ క్విల్లింగ్ పేపర్ని తీసుకొని రోల్ చేసుకోవాలి. 2 to 3 పేపర్స్ స్టిక్ చేసుకోవాలి. 2 to 3 కలర్స్ మన ఇష్టం. ఇలా తీసుకోవాలి, దాన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇంకో షేప్. ఓకే, ఇలా కొంచెం క్రాస్గా. ఓకే, మీరు ఆల్రెడీ క్విల్లింగ్ పేపర్ ని మొత్తం రోల్ చేస్తారు. ఇలా పెట్టుకోవాలి. ఓకే, దాని మీద స్టిక్ చేస్తున్నాం. దాని మీద పెట్టుకోవాలి. ఇది ఇలా స్టిక్ చేసుకున్నాక నెక్స్ట్ బాడీకి ఇంకొకటి స్టిక్ చేసుకుందాం. ఇది చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే, ఇలా స్టిక్ చేసుకోవాలి. టూ పేపర్స్ తీసుకున్నాము. 2 పేపర్స్ తీసుకొని వాటిని ఇలా రోల్ చేసుకో. మొత్తం నీడిల్తో చుట్టేసుకోవాలి. నీడిల్తో చుట్టేసుకో. దీన్ని ఇలా లీవ్ చేస్తే ఇలా ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినప్పుడు స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న దాన్ని ఇలాగ S షేప్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, సైడ్స్ అటు ఇటు మనం నొక్కినట్లయితే అది S షేప్లో వస్తుంది. సో ఇది ఇలా పర్ఫెక్ట్ నెక్ లాగా వస్తుంది. దీన్ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పేపర్ తీసుకొని ఇది డైరెక్ట్గా ఇలా రోల్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న బీక్లా పెట్టడానికి ఓకే చిన్న పేపర్ కట్ చేసుకో. కొంచెం అయితే సరిపోతుంది. దీన్ని కూడా ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రీ చేసుకుంటే ఇలా లూజ్ అవుతుంది. అప్పుడు మనం ఇలా ఒక షేప్ పెట్టుకోవచ్చు. కొంచెం ఫ్రీ చేయగానే ఓపెన్, కొంచెం డ్రాప్ షేప్ లాగా పెట్టుకుంటే ఇలా బీక్ పెట్టుకోవచ్చు. ఇలా బీక్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫెదర్స్ అన్నమాట. ఇవి ఎలా చేయాలంటే 4 కలర్స్ తీసుకొని ఒక్కొక్క స్ట్రిప్ని 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ 4 కలర్స్ అటాచ్ చేసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి క్విల్లింగ్ టూల్తో. ఓకే, రోల్ చేసుకున్న దాన్ని సేమ్ ఇలానే S లాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఓకే, ఈ స్క్వీజ్ చేసుకున్న వాటిని దాని తర్వాత ఒకటి ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఓకే, ఇలా 1 by 1 ఇవి ఒక 14-15 అలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి న్యూస్ పేపర్ని రోల్ చేసుకొని జస్ట్ కలరింగ్ కోసం ఏదైనా కలర్స్ యూస్ చేసుకోవచ్చు. నేను నెయిల్ పాలిష్ యూస్ చేశాను. కొంచెం డిఫరెంట్ కలర్ కోసం. ఓకే, అలా కాకుండా మనం కలర్ షీట్స్ అన్నా సరే అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవాలి. అన్నిటికీ పెయింటింగ్ కూడా అవసరం లేదన్నట్టు.
క్రియేటివిటీ ఉంటే అసలు మనకు నెయిల్ పాలిష్ కూడా ఒక పెయింటింగ్ అయిపోతుంది. ఫ్రేమ్స్ కూడా ఇలా ఇలా పెట్టుకున్న పేపర్తోనే ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ తయారు చేసింది ఉందండి, అది చూపిస్తాను. ఇలా కంప్లీట్ చేసిందండి ఇది. ఓకే, ఇలా ఇలా అటాచ్ చేసుకొని జస్ట్ మనం ఒక స్ట్రిప్ ఇలా క్రాస్ పెట్టుకొని ఇలాగా ఓన్లీ కలర్తో సేమ్ ఎస్ షేప్లోనే ఇలా స్క్వీజ్ చేసుకొని లీవ్స్ లా పెట్టారు. లీవ్స్ లా పెట్టాను. ఈ ఫ్రేమ్ కి మీరు అంటే ఇవి కూడా కలర్ వేరే ఇచ్చారు? ఇవి కూడా సేమ్ నెయిల్ పాలిష్ రోల్ తీసుకొని న్యూస్ పేపర్ కానీ ఏదైనా మామూలు కలర్ ఇలా కాకపోయినా ఓన్లీ పేపర్ రోల్స్ తోటి అయినా సరే చేసుకోవచ్చు. జస్ట్ పేపర్ ని రోల్ చేసుకొని ఏంటంటే ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు, అయినా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఓకే, లీఫ్ కూడా ఇచ్చారు. లీవ్స్ కూడా ఏంటంటే సేమ్ పేపర్ తోనే ఇలా ఫిల్ చేసుకొని సేమ్ ఇలా చేసినట్టే ఇలా స్క్వీజ్ ఇలా ఎస్ షేప్ లో ఓకే చేసుకొని పెట్టు. మనకు కావాలంటే కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ ఈ ఫ్రేమ్ కూడా మనం షేప్ కూడా మార్చుకోవచ్చు కదండి, కొంచెం క్రాస్ గా కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి వెరైటీని మా సఖులకు పరిచయం చేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారుగా సఖులు, రజనీ ప్రియ గారు తయారు చేసిన క్విల్లింగ్ ఫ్రేమ్ ని మీరు కూడా ఇలాంటి వెరైటీస్ ని మా సఖులకు పరిచయం చేయాలనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఇది ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.